వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి మన స్రవంతి కథను చదివారా? దాని కంటిన్యూషన్ ఈరోజు. ఇక కథలోకి వెళ్దామా? ఆ రోజు స్రవంతి నిద్ర లేవటం, ఒంట్లో నలతగా ఉండి లేట్ అయింది. ఇదేంటి ఇలా ఆలస్యంగా లేచాను, అత్తయ్య ఏమనుకుందో ఏమిటో అనుకుంటూ వంటింట్లోకి పోయింది. నాగలక్ష్మి అప్పటికే లేచి వంట పని మొదలెట్టింది. అత్తయ్య లేచారా? నాకు మెలకువ రాలేదు, ఇప్పుడే వచ్చేస్తానుండండి అంటూ వాష్రూంలోకి వెళ్ళబోతూ ఉంటే వెనక నుండి నాగలక్ష్మి, మా రోజుల్లో ఇలా తెల్లవారిపోయేదాకా మొగుడితో శృంగారాలు వెలగబెట్టేది లేదు. అయినా నా కొడుకుకి నేను వంట చేసి పెట్టాలిగా, ఆఫీస్కి పోయి సంపాదించి పెళ్ళాన్ని సినిమాలకి షికార్లకి తిప్పాలి కదా అంటోంది. అసలు ఈవిడికి ఏమైంది ఇవాళ? రోజూ తనేగా వంట చేసేది. అసలు పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడని తను వంటింట్లోకి ఎప్పుడు రానిచ్చింది? అన్ని పనులు తనేగా చేస్తుంది, అయినా శృంగారం షికార్లు అంటుందేమిటి? స్రవంతికి బుర్ర చెడిపోయింది. అత్తగారి దెప్పుడుకి బ్రషింగ్ వగైరా చేసుకుని వంటింట్లోకి వచ్చింది. వేణుగోపాల్ లేచి ఉంటాడు, ఆయనకి కాఫీ ఇవ్వాలి కదా అనుకుంటూ ఫిల్టర్లో కాఫీ పొడం వేసి వేడి నీళ్లు పోసింది. పాల కోసం చూస్తే పాలు లేవు. ఏంటి వెతుకుతున్నావు? పాల కోసమా? రాత్రి నేనే తాగేశా, పాలు పోసేవాడు ఇంకా రాలే. పెళ్ళాంతా దొర్లతా ఇంకా మెలకువ వచ్చి ఉండదు, వస్తాడులే. ఇడ్లీలోకి చట్నీ మిక్సీ చెయ్యి. కోడలతో ఇలాగైనా మాట్లాడేది? వాడెవడో పెళ్ళాంతో దొర్లే విషయం ఈమెకి ఎందుకు? ఆ విషయం నాతో అనటం ఎందుకు? తల కొట్టుకుంది స్రవంతి. ఇంతలో వేణు లేచిన శబ్దం వినపడటంతో వంటగది కాస్త సైలెంట్ అయ్యింది. స్రవంతి, కాఫీ తెస్తావా అన్నాడు వేణుగోపాల్. ఇంతలో బయట పాలవాడు సైకిల్ బెల్ కొట్టాడు. స్రవంతి బయటికి పరిగెత్తింది గిన్నొచ్చుకొని. స్రవంతి, మళ్ళీ వేణు కేకేశాడు. నాగలక్ష్మి వేణు రూమ్ గుమ్మం దగ్గర నుంచుంది. ఏంటయ్యా ఆ కేకలు? ఆవిడ గారు, అదిగో పాలవాడు వచ్చాడు, వాడితో హస్క్ వేసుకొని కూర్చుంది. 100 సార్లు చెప్పా, ఇంటికొచ్చిన ప్రతోడితో బాతాకానీ పెట్టొద్దని, వినదు. నువ్వు టిఫిన్ గిన్నె ఇస్తే ఆఫీస్కు చక్కా పోతావు. ఆ పిల్ల నా మాట వినదు, తనకి తోచింది చేస్తూ పోద్ది. అదిగో తెస్తా ఉందిలే కాఫీ అంటూ నాగలక్ష్మి పెరట్లోకి వెళ్ళిపోయింది. పాలబ్బాయి రావటం కాస్త లేట్ అయిందండి. రోజూ టైంకే వస్తాడు. రాత్రి అతని కొడుక్కి సీరియస్ అయిందట పాపం అంటూ కాఫీ కప్పు భర్తకి ఇచ్చింది. నువ్వు తెచ్చుకో స్రవంతి, ఇద్దరం కలిసి త్రాగితే ఆ ఫీల్ బాగుంటుంది కదూ అన్నాడు వేణు. అత్తగారి వైఖరి మార్పుతో బిత్తరపోయి ఉన్న స్రవంతి, నేను తర్వాత తాగుతాలేండి, మీరు కానివ్వండి అంది. ఏమైంది వాళ్ళ? అత్తాకోడళ్ళు కొత్తగా ప్రవర్తిస్తున్నారు అనుకున్నాడు వేణు. అత్తాకోడళ్ల మధ్య అలకలు మామూలే అనుకుని తన పనిలో పడిపోయాడు. ఆ రోజు వేణు ఆఫీస్కు వెళ్తుంటే భయ చెప్పటానికి కూడా స్రవంతి సంకోచించింది. ఒక రోజున వెళ్లే ముందు వేణు ఆమెకి భయ చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టడం నాగలక్ష్మి చూసింది. ఆ రోజు, ఏమిటమ్మాయ్ బజార్లో ఆ పనులు, వాడికి లేదు, నీకన్నా ఉండాలిగా, ఆడదానివి కదూ అనేసింది వేణు లేని సమయం చూసి. నేనెట్లా అడ్డు చెప్పేది? ఆయన చేసేదానికి ఆయనకి కోపం వస్తుందేమో అని ఊరుకున్నానత్తయ్య అని సంజాయిషి చెప్పింది స్రవంతి. మళ్ళీ ఈరోజు ఆయన అదే పని చేస్తే ఈవిడ నాకు క్లాస్ పీకటం ఖాయం. ఎందుకొచ్చిన తంట అని సీత గుమ్మం దగ్గరే నిలబడి చేతులు ఊపింది. అప్పటి నుంచి నాగలక్ష్మి స్రవంతిని నర్మగర్భంగా వేధించడంలో స్పీడ్ పెంచింది. రోజురోజుకి ఆమె ద్వేషం పెరిగిపోసాగింది. కారణం ఏమీ లేకున్నా ఏదో వస్తువు మీద సాకు పెట్టి మాట తూలుతోంది. స్రవంతి సహనం ఆమెను మరింత రెచ్చగొడుతోంది. సీత మాత్రం ఏం చేయగలదు? ఎవరున్నారు ఆమెకి? తండ్రిని చూడటానికి అప్పుడప్పుడు వెళ్తోంది. ఆయన పరిస్థితి కూడా బాగాలేదు. ఒంటరితనం ఎవరినైనా డిప్రెషన్కి గురి చేస్తుంది. వేణుకి ముందు చెప్పే తండ్రి ఇంటికి వెళ్తుంది స్రవంతి. దాన్ని తన ద్వేషానికి కలిపి మాట్లాడేస్తుంది నాగలక్ష్మి. మొగుడు బయటికి పోవటం ఆలస్యం, అబ్బ పేరు చెప్పటం, ఊరేగబోవటం. ఆ ముసలాడికి ఏమైంది? దిట్టంగా ఉన్నాడుగా, అదో సాకు బయటికి పోవటానికి. ఏమన్నా అంటే నేను చెడ్డదాన్ని అని తనలో తాను స్రవంతికి వినబడేటట్లు అనేస్తుంది. ఆయనకి చెప్పే వెళ్ళానత్తయ్య, మా నాన్నకి నేను తప్ప ఎవరున్నారు? మీరు ఇలా అనటం బాగాలేదు. నా సంగతి మీకు తెలియదా?
నేను మీ అబ్బాయే లోకంగా బ్రతుకుతున్నదాన్ని. నన్ను మాటలతో గుచ్చి చంపకండి అనేది స్రవంతి. నాకేం పనమ్మా నిన్ను ఊరికే అనటం? నేనేమన్నా జమీందారునా? నా బ్రతుకు ఇట్లా ఏడ్చింది అఘోరిస్తున్నా. ఇంకోళ్ళని అనేపాటి దాన్నా? నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగమ్మా. మొగుణ్ణి కొంగును కట్టేసుకుంటే ఏ పనైనా సాఫీగా చేసుకోవచ్చు. అలా నాగలక్ష్మి అక్కసు వెలగక్కుతూనే ఉండేది. ఏ రోజన్నా వేణుగోపాల్ స్రవంతి తమ గదిలో మాట్లాడుకున్నట్టు చూస్తే ఆ రోజు స్రవంతి మీద శివాలు తొక్కేది. ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పొచ్చు. మొగుడు చెవులు కొరకనక్కర్లా. అయినా పగలు తలుపేసుకొని మాట్లాడే అవసరం ఏంటి? ఇంత చండాలం చూడాల్సి వస్తుంది నాకు. నాకు నా ఊరు ఉందమ్మా. అక్కడ ఆస్తులు ఉన్నాయి నాకు. మీ మీద పడి ఆడవాల్సిన అవసరం లేదు. ఏదో కడుపును పుట్టిన బిడ్డలా చూసుకున్నానే, వాడి కోసం ఆరాటం అంతే అని సణుగుతా ఉండేది. వంటింట్లో పని చేసుకుంటున్న స్రవంతికి ఇవన్నీ వినపడతా ఉండేవి. ఆమెకి నాగలక్ష్మి మీద కోపం కన్నా జాలి ఎక్కువగా ఉండేది. ఈమెకి నాకన్నా కాస్త ఎక్కువ వయసు అంతే. రెండవ పెళ్లి జీవితంలో ఏ వెన్నెలా అనుభవించకుండానే భర్తని కోల్పోయింది. పైగా తను కన్నని ఒక కొడుకు పెంపకం నెత్తిన పడింది. పెంపకంలో ఆమెకి బయట ప్రపంచం కనబడలేదు. ఇప్పుడు మనసులో ఆలోచనలు ఒక్కోటి బయటపడుతున్నాయి. ఒరేయ్ నానా, నేను వెంకటాపురం వెళ్ళి 4 రోజులుండి వస్తాన్రా. మీ అమ్మమ్మ మీదే పొలం బాధ్యత పెడితిని. ఆమెకి వయసు మీద పడింది. ఒకసారి చూసి వచ్చినట్లుంటుంది. ఏం నాయనా అని అడిగింది కొడుకు వేణుతో. ఎందుకమ్మా, నీ ఆరోగ్యం అంతంత మాత్రమే. అమ్మమ్మనే ఇక్కడికి రమ్మంటే పోలా? ఆ పొలం అది ఇంకా ఎందుకు? అమ్మేసి బ్యాంకులో వేసుకో. ఇద్దరూ ఇక్కడే ఉండండి వేణు చెప్పాడు. లేదురా, నాకే ఇక్కడ ఊపిరి ఆడటం లేదు. నీకు పెళ్లి చేశా, ఏ బంధం లేదుక. వీలైతే అక్కడే ఉండాలని ఉంది నాకు అన్నది నాగలక్ష్మి. ఆ మాట మళ్ళీ అంటే నా మీద ఒట్టే. మాకు నువ్వుగాక పెద్ద దిక్కు ఎవరు? అట్లాగైతే అసలు పోవద్దు అన్నాడు వేణుగోపాల్. కాదులేరా, ఓ వారం అక్కడ గడిపి రావాలన్నట్టు మనసు కొట్టుకుంటోంది. అమ్మాయి, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అబ్బాయి లేనప్పుడు ఊరికే అయి కొనాలి ఈ కొనాలి అని బజారు పట్టి తిరగమాకు అంటూ స్రవంతి వంక ఓరకంట చూస్తూ అన్నది నాగలక్ష్మి. పడగ విప్పి ఆడుతున్న పాము కనపడింది ఆమెలో స్రవంతికి. స్రవంతి మౌనంగా తల ఊపింది. ఏమీ లేని భర్త మనసులో ఆమె ఏదో చొప్పించే ప్రయత్నం చేస్తోంది అని అర్థమైంది ఆమెకు. సర్లే, ఒక వారంలో వచ్చేయి. ఇంతగా చెబుతున్నావుగా అని వేణు తన గదిలోకి వెళ్ళిపోయాడు. స్రవంతి అతని వెనకే వెళ్ళింది, భోరుమంది భర్త భుజం మీద తలపెట్టి. ఏంటండి ఆమె అలా మాట్లాడుతోంది? మీకు తెలీదు నేను ప్రతిరోజు ఎంత టార్చర్కు గురవుతున్నానో? అయినా ఓర్పుగా ఉంటున్నా. ఏదో ఒకటి అనేస్తున్నది. మొదట్లో బాగానే ఉంది, ఇప్పుడేంటి ఇలా తయారయింది? నాన్న దగ్గరికి మీకు చెప్పేగా వెళ్తున్నా, బజారు అది అంటుందేమిటి? నా బాధ మీకు అర్థమవుతుందా? పెద్దావిడ, ఆమె పరిస్థితి నీకు తెలుసు. కుటుంబం అన్న తర్వాత అంతా స్వర్గమే ఉండదు. కొన్ని ఇలాంటి చిన్న బాధలు ఉంటాయి, మనసులో పెట్టుకోకు. కొన్ని ఇలాంటి చిన్న బాధలు ఉంటాయి స్రవంతి, మనసులో పెట్టుకోకు. పెట్టుకుంటే మనం ఏమీ చేయలేం. లే, ఆఫీస్ టైం అవుతోంది అన్నాడు వేణు. తల్లి పెళ్ళాం మధ్య ఇరుక్కున్న మగాడు ఇంతకన్నా ఏమంటాడు? ఇది ఇవాల్టి సమస్య కాదు, రేపుతో అంతమయ్యేది కాదు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే లైన్లోనే ఉంటారు భర్తలందరూ. ఆ రోజు టిఫిన్ చేసి నాగలక్ష్మి పల్లెటూరు వెళ్ళిపోయింది. నాగలక్ష్మి వెళ్ళాక ఇల్లు ప్రశాంతపడింది. ఆమె శాడిస్టు వేధింపులకు తాత్కాలికంగా అయినా కామపడినందుకు సీత సంతోషించింది. వేణు పైకి చెప్పకపోయినా ఈ ఆడవాళ్ళిద్దరి వివాదం ఆగినందుకు ఆనందించాడు. అత్తగారు ఎటూ లేదు కనుక స్రవంతి భర్తని తీసుకుని తండ్రిని చూడటానికి వెళ్ళింది. మనిషి బాగా డీలా పడి ఉండటంతో, ఏంటి నాన్న ఇలా అయితే ఎలా? ఇందుకేనా నాకు పెళ్లి చేసి పంపావు? ఇలా అవుతావనుకుంటే పెళ్ళే వద్దని చెప్పేదాన్ని అన్నది. ఇప్పుడు ఏమైందమ్మా? నేను బాగానే ఉన్నానుగా. నీవు నీవు అత్తింట్లో హాయిగా ఉంటే అదే నాకు బలం. నీకలా కనిపిస్తున్నాను కానీ నాకేం బెంగలేదు అంటూ
అల్లుడి వైపు తిరిగి, అల్లుడు గారు బాగున్నారా, అమ్మ ఎలా ఉందయ్యా అని పరామర్శించాడు. బాగానే ఉన్నాం మామయ్య, ఆఫీసులో బాగా ఒత్తిడి వల్ల మీ దగ్గరికి వచ్చి పలకరించటం కుదరలేదు. అయినా మీ మంచి చెడ్డలు చూస్తూ ఉండమని స్రవంతికి చెప్పాను. ఒంట్లో ఏదన్నా బాగా లేకుంటే డాక్టర్కి చూపించుకోండి మామయ్య, స్రవంతి తీసుకెళ్తుంది అన్నాడు వేణుగోపాల్. దేవుడి దయవల్ల బాగానే ఉంది బాబు. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే సంతోషంగా అనిపిస్తుంది. ఒక మనవడిని చూసుకునేదాకా బ్రతికే ఉంటాను, నాకేమీ కాదు. అమ్మాయి స్రవంతి, కాఫీ పెట్టు, అల్లుడు గారు త్రాగుతారు, నాకు చక్కెర వేయకేం అన్నాడు. షుగర్ ఉందా మామయ్య, అందుకే డల్గా కనిపిస్తున్నారు, మందులు వాడటం లేదా అని అడిగాడు. అదేం లేదయ్యా, రోజు టాబ్లెట్స్ పడాల్సిందే. ఒక కూతుర్ని నీ ఇంటికి పంపించినా నాకు 2 కూతుర్లు ఇంట్లోనే ఉన్నారు, షుగర్ బీపీ అయ్యా అంటూ నవ్వాడు. కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది స్రవంతి. మధ్యాహ్నం ఇంట్లో వండి తెచ్చిన అన్నం, కూర, ముద్దపప్పు, రసం, అప్పడాలతో తండ్రికి భర్తకి వడ్డించి వాళ్ళు తిన్నాక తాను తినేసింది. ఎన్నాళ్ళకి నీ చేతి వంట తిన్నానమ్మా, ఎంతైనా ఆ కర్రీ పాయింట్ కూరలు నీ చేతి వంటలా ఉంటాయా అన్నాడు రాఘవయ్య. మా ఇంటికి వచ్చేయండి మామయ్య గారు, అందరం అక్కడే ఉందాం అన్నాడు వేణు. అదేం బాగుంటుందయ్యా, అప్పుడప్పుడు వచ్చి అమ్మాయి చేతి వంట తింటానులే అన్నాడు రాఘవయ్య. అంటావు గాని ఎప్పుడు వచ్చావు నాన్న, ఒక్కసారైనా వచ్చావా అంది స్రవంతి నిష్ఠూరంగా. వస్తాలేమ్మా అని మాట దాటేశాడు రాఘవయ్య. భార్యాభర్తలు ఇద్దరూ కాసేపు ఉండి పెద్దాయనకి వీడ్కోలు చెప్పి ఇంటికి చేరారు. జాగ్రత్త నాన్న అని ఓ 25 సార్లన్నా చెప్పి ఉంటుంది స్రవంతి. ఇంటికి చేరేసరికి నాగలక్ష్మి సంచితో వాకిట్లో కూర్చొని ఉంది. వీళ్ళని చూసేసరికి మొహం మార్చుకుంది. ఎక్కడికో షికారు వెళ్ళినట్లున్నారు మొగుడు పెళ్ళాలు. నేను వచ్చి గంటకి పైగా అయింది. పొద్దున్నే 2 ఇడ్లీ కడుపున కొట్టుకొని వచ్చా, ఒకటే ఆకలి, మీరు రారు, ఏం చేస్తా, నాకు అలా రాసిపెట్టి ఉంది అన్నది. లేదమ్మా, మామయ్య దగ్గరికి వెళ్ళి వచ్చాం, పెళ్ళయ్యాక నేను అసలు వెళ్ళనే లేదు, అందుకనే అన్నాడు వేణు నెమ్మదిగా. ఆహా, ఆయనకు శుభ్రంగా వండి తీసుకుని వెళ్ళే ఉంటారు, నేనేగా ఇక్కడ పడి అఘోరిస్తున్నాను అంది అక్కసంతా వెడగక్కుతూ నాగలక్ష్మి. స్రవంతి ఆమెతో ఏమీ మాట్లాడలేదు. ఏమండి, వెళ్ళి హోటల్లో భోజనం పట్టుకురండి, అత్తయ్య గారికి బాగా ఆకలిగా ఉంది పాపం. అయినా అత్తయ్య ముందు ఫోన్లో చెప్తే ఎక్కడికి కదిలేవాళ్ళం కాదుగా అన్నది స్రవంతి. అదొక్కటే తక్కువ నాకు, ఫోన్లో మాట్లాడటం నాకు చేతనవునా ఏంటి, ఎప్పుడైనా చూసావా నేను మాట్లాడటం అని వాదనకి దిగింది. వారు నాయనో, వీళ్ళిద్దరూ మొదలు పెట్టారు అని వేణు భోజనం తెచ్చే సాగుతో బయటికి వచ్చేశాడు. బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. సీత గబగబా ఇంటి తాళం తీసి లోపలికి పోయి మంచినీళ్లు తెచ్చిచ్చింది అత్తగారికి. ఎట్టా ఉన్నాడు మీ నాన్న, బానే ఉంటాడులే, కూతుర్ని వదులుచుకున్నాడుగా, బానే ఉంటాడు, ఓ ముద్దా ముచ్చట, అల్లుడికి కూతురికి ఏమన్నా ఇవ్వాల్సి వస్తుందని ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కడు. తెలివి ఒకరి సొత్తా ఏంటి, ఇలాంటి వియ్యంకుడిని ఏడా చూడలేదు అని సొద మొదలు పెట్టింది నాగలక్ష్మి. ఆయనకి ఒంట్లో బాగుండటం లేదత్తయ్య, ఒంటరి మనిషి, అందుకనే. వెనకేసుకొచ్చింది చాలులే. ఒంటరి మనిషా, నువ్వు వారానికి 2 రోజులు పుట్టింటికి పోయి వస్తానే ఉన్నావుగా, ఇంకెక్కడికో కాదుగా అన్నది నాగలక్ష్మి. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాదు, అది కరెక్ట్ కాదు. పెద్దవారు, నేను మీ ఇంటి కోడల్ని, వద్దు, ఇలా వద్దసలు అంది స్రవంతి. ఏందమ్మో బెదిరిస్తున్నావా, ఇలాంటివేం చల్లవు నా దగ్గర, నీ ఆటలు కట్టిస్తా జాగ్రత్త, తలపై నీ ఆటలు కట్టిస్తా జాగ్రత్త, మొగుడిని కొంగును కట్టేసుకున్నా అని ఎగిరిపడకు అన్నది నాగలక్ష్మి. మీతో ఆర్గ్యూ చేయటం నాదే తప్పు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. వేణు తెచ్చిన భోజనం శుభ్రంగా తిని తన రూమ్లో పడుకుంది నాగలక్ష్మి. సరిగ్గా 15 రోజుల తర్వాత నాగలక్ష్మి ఊరు వెంకటాపురం నుండి చలపతి వచ్చాడు. నాగలక్ష్మి మొహం ఇంత చేసుకుని అతన్ని ఆహ్వానించింది. అబ్బాయి వేణు, చలపతి తెలుసుగా, మా బావ, పెళ్ళికి కూడా వచ్చాడు, డిగ్రీ చేశాడు, ఏదన్నా ఉద్యోగం చిన్నదో చితకతో చూపించాలి నువ్వు. మొన్న ఊరు వెళ్ళానా,
వీళ్ళమ్మ ఒకటే ఏడుపు నా దగ్గర కూర్చొని. చదువుకున్నాడు, ఊరికే కూర్చున్నాడు అని అంటూ కొడుక్కి పరిచయం చేసింది. వేణుకి అతను గుర్తుకు రాలేదు. చలపతి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, బ్రో, నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడటం. ఏదో ఒక జాబ్ చూసుకోవాలి అని వచ్చా అన్నాడు. అలాగే అమ్మ చెప్పిందిగా, నేను ట్రై చేస్తాలేండి అన్నాడు వేణు. చలపతి ఓ నెల ఇక్కడే ఉంటాడురా, ఉద్యోగం దొరికితే సరి, లేకుంటే హైదరాబాద్ పోతానంటున్నాడు అన్నది నాగలక్ష్మి. స్రవంతికి చిర్రెత్తుతోంది అత్తగారి నిర్వాకానికి. ఏంటండి, నెల ఉంటాడా? అతను కరెక్ట్ కాదు, వద్దని చెప్పండి, ఎక్కడన్నా రూమ్ చూసుకోమనండి అన్నది వేణుతో. ఓ నెలేగా స్రవంతి, అమ్మ మాట ఇచ్చిందట, కానీ చూద్దాం అన్నాడు వేణు. కోపంగా చూస్తూ లోపలికి పోయింది స్రవంతి. చలపతి ప్రవేశంతో స్రవంతికి అయిష్టంగానే రోజులు గడుస్తున్నాయి. అయితే విచిత్రంగా అత్తగారు నాగలక్ష్మి సనుగుడు తగ్గించింది. పొద్దున్నే చలపతి వేణు బైక్ మీద బయటికి వెళ్తున్నాడు. బయట ఎక్కడ తిరుగుతాడో ఏం చేస్తాడో తెలియదు. ఎంతవరకు వచ్చింది మామయ్య ఉద్యోగం విషయం అని అడిగింది స్రవంతి ఓ రోజు. మామయ్య? ఆయనెవరు? నవ్వుతూ అడిగాడు. మీ అమ్మగారి బావగారు, నాకు మామయ్యే కదా అయ్యేది అన్నది స్రవంతి. ఓ చలపతా, ఏంటో కాసేపు ఉద్యోగం అంటాడు, కాసేపు ఉద్యోగం కోసం తిరగలేను వ్యాపారం అంటాడు. కుదురులేదు. మనిషి మంచివాడే. నన్ను అడిగితే అతను హాయిగా వ్యవసాయం చేసుకోవటం బెటర్. అమ్మో, వ్యవసాయమా? నా వల్ల కాదు అంటాడు అన్నాడు వేణు కాఫీ త్రాగుతూ. స్రవంతి భయపడినంత చెడ్డవాడేమీ కాదు చలపతి. ఆమెతో చాలా మర్యాదగా ఉండేవాడు. అమ్మా, బయట పనేమన్నా ఉంటే చెప్పు, చేస్తాను అనేవాడు. ఒక్కోసారి స్రవంతితో కూడా అనేవాడు, నాకు ఏమీ తోచటం లేదమ్మా, జాబ్ దొరకటంలే, వ్యవసాయం నా వల్ల కాదు. వేణుతో కూడా అదే చెప్పా. బాబాయ్, నేను ఏదో ఒకటి చూస్తాలే, ఓపిక పట్టు అంటాడు. ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తోంది అని. కానీ ఒకరోజు జరిగిన సంఘటన ఒక విచిత్రమైన నిజాన్ని బయటపెట్టింది. స్రవంతికి ఆగ్రహం తెప్పించింది. ఒకనాటి రాత్రి భర్త కౌగిట అలసి పడుకున్న స్రవంతికి ఏదో చప్పుడై ఉలిక్కిపడి లేచింది. వంటింట్లో పిల్లి దూరిందా, తోడేసిన పాలు దాని పాలు అయిపోతాయని లేచి గది బయటికి వచ్చింది. అదే సమయంలో చలపతి నాగలక్ష్మి గది తలుపు తీసుకుని బయటికి వస్తున్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. చలపతిలో కంగారు కనిపించింది. నాగలక్ష్మికి కాసేపు షాక్. విషయం అర్థమైంది. చలపతి గబగబా తను పడుకునే హాల్లో సోఫాల్లో పడుకొని దుప్పటి కప్పేశాడు. అత్తగారు ఈ పని చేయటం స్రవంతికి ఆశ్చర్యంగా ఉంది. అఫ్కోర్స్ ఆమె వయసు 40కి చేరకపోవచ్చు, కోరికలతో దేహం తపించే స్థితిలో ఉండవచ్చు. కానీ జీవితంలో ఇంత ప్రయాణం చేసి పెళ్ళైన కొడుకు ఉండగా తనకి కావలసిన వాడిని ఇంటికే తీసుకొచ్చి ఇలా చేయటం ఆమెకి నచ్చలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ ఇంటిలో ఇలాంటివి జరగటం స్రవంతికి నచ్చలేదు. తెల్లారి భర్తకి చెప్పింది చలపతికి వేరే రూమ్ చూడమని. ఎందుకు, నీకేమన్నా ఇబ్బందిగా ఉందా అతను ఉండటం అని అడిగాడు వేణు. నాకేమీ లేదు, కానీ అతడు ఇక్కడ ఉంటే మనం ఇక్కడ ఉండొద్దు. నేనేమీ చెప్పలేను, అర్థం చేసుకోండి, నేను చెప్పింది చెయ్యండి అన్నది. ఏంటో నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు, చూద్దాంలే అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. చలపతి ఆ రోజు బయటికి వెళ్ళలేదు. స్రవంతికి మొహం తప్పించి తిరుగుతున్నాడు. అత్తగారు బాత్రూంకి వెళ్ళినప్పుడు స్రవంతి చలపతికి చెప్పింది, మామయ్య గారు, రాత్రి జరిగిన దాని గురించి గొడవ వద్దు. మీ ఇద్దరి విషయం నాకు అనవసరం. మీ బాధలు మీవి, అత్తగారి బాధలు అత్తగారివి. నేను ఇన్వాల్వ్ కాను. కానీ నా ఇంటిలో ఇవి నాకు నచ్చవు. ఆమెకి సరే, మీకు ఆలోచన లేదా? ఆయనకి చెప్పాను మీకు ఏదన్నా రూమ్ చూపించమని. మీరు కూడా వేరే అద్దె రూమ్లో ఉంటారో లేక మీ ఊరికి వెళ్ళిపోతారో మీ ఇష్టం. నా ఇంటిలో ఉండటానికి వీల్లేదు, వెంటనే వెళ్ళిపోండి అన్నది. సారీ తల్లి, నేను ఆమె పెళ్లికి ముందు ప్రేమించుకున్నాం. కొన్ని కారణాల వల్ల కాలేదు. మొన్న వచ్చినప్పుడు పలకరించింది. ఆమె మాటలకు కాదనలేకపోయాను, లొంగాను. తప్పే. నాకు సిగ్గుగా ఉంది జరిగింది తలుచుకుంటే. స్త్రీ కోరితే కాదనలేని మామూలు మగాడిని. నేను 1 గంటలో వెళ్ళిపోతాను, ఏమీ అనుకోవద్దు. నాగలక్ష్మితో కూడా రాత్రి జరిగింది చెప్పవద్దు
అది కూడా మంచిదేనమ్మా. పరిస్థితులకు అది కూడా తొందరపడింది అన్నాడు చలపతి. నాగలక్ష్మి స్నానం అది ముగించుకొని బయటికి వచ్చేసరికి వీళ్ళిద్దరి సంభాషణ జరుగుతోంది. ఆమెలో విషనాగు మరో రకంగా ఊహించింది. చెప్పినట్లే నాగలక్ష్మికి ఏం చెప్పాడో ఏమో సంచి తీసుకుని వెళ్ళిపోయాడు చలపతి. ఇక నాగలక్ష్మి కోపం వెత్తున లేచింది. కోడలు కంటపడినందుకు ఆవిడకి భయం లేదు. ఆ విషయం కొడుకుకి ఎక్కడ తెలుస్తుందనే భయం కూడా ఆవిడకి లేదు. కానీ స్రవంతి మీద మాత్రం పగబట్టేసేసింది ఆవిడ. ఇక ముందు ఏం చేస్తుందో ఏమిటో. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి. కొత్తగా చదివేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. వ్యూస్ బాగా తక్కువ వస్తున్నాయి, చాలా తక్కువగా వింటున్నారండి. నా వ్యూవర్స్ అంతా ఏమైపోయారో అని నాకు దిగులుగా ఉంది. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.